అలిగే ఏడు ఎక్కడ లంచాడు ఇలా మనకు అలవాటే కదా. ఆలీని రాజేంద్ర ప్రసాద్ లంచా కొడుకు అని తిట్టినందుకు అందరూ రచ్చరచ్చ చేస్తున్నారు కదా చాలా మంది. సరే అది తిట్టడం తప్పే అందరి ముందు. కాకపోతే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం అందరం మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ మధ్యలో చాలా కామన్ గా పిలిచేది ఏంటంటే లంచ్ కొడుకు రారా అని చాలా మంది అట్లనే పిలుచుకుంటారు. అంతెందుకు బాలకృష్ణ కూడా ఒక మీటింగ్ లో చెప్తాడు కదా, అరే సాలే అరే మాకిరోడే కైసారే అని. మరి అప్పుడు ఎవరు ఎందుకు తప్పు పట్టలేదు? రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి హౌలేగాడు పాల్తుగాడు ఆలీని పట్టుకొని లంజా కొడుకన్నాడు. ఎవడు ఈ రాజేంద్ర ప్రసాద్ అంటాడు? మనిషివా గాడిదివరా రాజేంద్ర ప్రసాద్ నువ్వు? ఇది మా పేదోడు కాబట్టి. తీన్మార్ మల్లన్న ఏమంటాడు, ఆలీ పేదోడా? ఆలీకి 1000 కోట్లు ఉందని ఒక టాక్. ఏది 1000 కోట్లు ఉన్నోడు కూడా పేదోడు అయ్యాడా? ఆఫర్లు లేని ఆర్టిస్టులే కోట్లు సంపాదిస్తారు. చాలా తక్కువ ఆఫర్లు వచ్చిన వాళ్ళు తీసుకెళ్లి ఆ డబ్బులు రియల్ ఎస్టేట్ లో పెడతారు, అది మల్టిప్లై అయితేనే ఉంటది. అట్లాంటిది ఆలీ 1000 సినిమాలు తీశాడు, ఎంత సంపాదించి ఉండాలి? ఇది మా ముస్లిం మైనారిటీ పేద వర్గాల బిడ్డ కాబట్టి మాట్లాడతావా అట్లా? సిగ్గుండాలి నీకు. ఏ విషయంలో కన్నా రాజకీయాలు తేయడమే, మతాల్ని తేయడమే. అంటే ముస్లిం అయితే తిట్టకూడదు, క్రిస్టియన్ అయితే తిట్టొచ్చా, లేకపోతే హిందువులను తిట్టొచ్చా? నీ అర్థమైంది అంటే ముస్లింలను తిట్టకూడదనా? నిన్ను జనాలు గెలిపించింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించింది. సిగ్గు లేకుండా ఇట్లా యూట్యూబ్ లో వీడియోలు చేసుకోమని కాదు, పోయి అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పనులు ఏమని ఉంటే అవి చూసుకో. ఇంతకుముందు ఏవో స్కాములు అవి ల్యాండ్ కబ్జాలు బయట పెట్టేవాడు మల్లారెడ్డిది అది ఇది అని చెప్పి. ఇప్పుడు మల్లారెడ్డికే ఫోన్ చేసి అన్న ఎట్లా ఉన్నావు ఏందని చెప్పి మీరు కలిసిపోయారు. ఏం మాట్లాడుతున్నావు అసలు? తిట్టు ఎవరిని తిట్టినా అది తప్పే అనాలి కానీ ముస్లిం కాబట్టి తిట్టాడు అంటే ముస్లిం అంటే ఏంటి? అక్కడ ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? అసలు అక్కడ గమనిస్తే ఆ మాట అనిపించుకున్న ఆలీనే చాలా కామెడీగా తీసుకున్నాడు. ఎంత క్యాజువల్ గా నవ్వుకుంటూ ఉన్నాడు చూడండి. రాజేంద్ర ప్రసాద్ తిట్టినప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లాంటిదేమో, వాళ్ళ కామన్. ఆలీకి లేని బాధ మధ్యలో తీన్మార్ మల్లన్నకి అంత బాధ ఏమనిపిస్తుందో మరి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ సిగ్గు లేకుండా అంత సీనియర్ మోస్ట్ హీరోని తిడుతున్నాడు సిగ్గు లేదు అని చెప్పి. ఈయనకేం సిగ్గు ఉందని చెప్పి మరి ఆయన తిడుతున్నాడు. ఆలీకి లేని బాధ ఈయనకేం వచ్చిందో మరి. జనాలు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యలో చాలా కామన్ గా వాడేవాడు అది, ఓకేనా? కాకపోతే ఆయన చేసిన తప్పేందంటే స్టేజ్ మీద వాడడం. కానీ అక్కడ ఆలీ కూడా చాలా క్యాజువల్ గా తీసుకున్నాడు కాబట్టి అది లైట్ అయిపోయింది. ఇంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్